ఈరోజు మన టాపిక్ నేమ్ మేల్ బాడీ లోపల ఉండే ఒక పవర్ఫుల్ హార్మోన్ టెస్టోస్టిరాన్ అనే హార్మోన్ గురించి మాట్లాడుకుందాం. ఏ రోజన్నా మీకు ఎవరికైనా డౌట్ వచ్చిందా? ఎందుకు జెంట్స్ లోపల మీసాలు వస్తాయి, గడ్డాలు వస్తాయి, వాయిస్ బేస్ ఉంటుంది, స్టామినా ఎక్కువ ఉంటుంది, బోన్ పవర్, అన్ని విధాలుగా ఎనర్జెటిక్గా ఉంటారు? కారణం ఏంది? అసలు లేడీస్లో ఏమవుతుంది? లేడీస్ లోపల కొందరు వీక్ ఉంటారు, గడ్డాలు రావు, మీసాలు రావు, ఎందుకు డిఫరెంటేషన్ ఏముంది అని ఏ రోజన్నా క్వశ్చన్ వచ్చిందా మీకు? ఒకవేళ వచ్చినట్లయితే వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకు అర్థమవుతుంది. సెక్స్ అంటే ఇష్టం లేని అబ్బాయి లేడు. ప్రతి ఒక్క అబ్బాయి తెలుసుకోవాల్సిన విషయం ఇది. ఎందుకోసం అంటే ఆ లైఫ్ని ఎంజాయ్ చేయాలంటే ఈ యొక్క హార్మోన్ చాలా బెస్ట్గా ఉండాలి, అప్పుడే సెక్స్ లైఫ్ని ఎంజాయ్ చేస్తాం. కాబట్టి లాస్ట్ వరకు వినండి, మీకు ఒక క్లారిటీ వస్తుంది. ముందుగా ఈ యొక్క టెస్టోస్టిరాన్ అనేది హ్యూమన్ బాడీ లోపల మేల్ బాడీలో చాలా మోస్ట్ పవర్ఫుల్, ఇంపార్టెంట్, స్ట్రాంగ్ హార్మోన్ అవుతుంది. మన శరీరం లోపల ఎన్నో హార్మోన్స్ ఉన్నాయి. కింగ్ ఆఫ్ ద హార్మోన్స్, బాబు హార్మోన్స్ యొక్క తాత టెస్టోస్టిరాన్. ఇది చాలా మంది ఏమనుకుంటారంటే ఈ యొక్క హార్మోన్ గురించి మొదలు పెంచుకోవడానికి, కండలు పెంచుకోవడానికి అని ఆలోచిస్తారు. కానీ అది కాదు. ఈ యొక్క హార్మోన్ చేసే ప్రాసెస్ ఏంటంటే, సింపుల్గా చెప్పాలంటే సైన్స్ ప్రకారం ఎవరి బాడీ లోపల అయితే ఈ యొక్క టెస్టోస్టిరాన్ అనే హార్మోన్ బెటర్గా ఉంటుందో వాళ్ళు ఎనీ టైం ఎనర్జెటిక్గా, కాన్ఫిడెన్స్గా, వాళ్ళ యొక్క బోన్ హెల్త్ అన్ని విధాలుగా పర్ఫెక్ట్గా ఉంటుంది. బై మిస్టేక్లా ఈ యొక్క హార్మోన్ డౌన్ ఉన్నట్లయితే ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి. ఈ యొక్క హార్మోన్ అనేది ఎక్కడ తయారవుతుంది, అసలు ఎక్కడ ప్రొడ్యూస్ అవుతుందంటే, సింపుల్గా చెప్పాలంటే మన యొక్క మెయిన్ పార్ట్స్ అంటే మన యొక్క బ్రెయిన్ భాగం లోపల టెస్టిస్లో ప్రొడ్యూస్ కావడం జరుగుతుంది. మన యొక్క బ్రెయిన్లో హైపోథాలమస్ అండ్ పిట్యూటరీ గ్లాండ్ దగ్గర కొన్ని రకాల సిగ్నల్స్ పంపితే టెస్టిస్లో టెస్టోస్టిరాన్ అనేది రిలీజ్ కావడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక కంపెనీ ఉందనుకోండి, ఈ యొక్క కంపెనీ యొక్క CEO ఏ విధంగా అయితే చెప్తే వర్కర్స్ అదే విధంగా పనిచేస్తారు. అదే విధంగా మన యొక్క శరీరం లోపల బ్రెయిన్ CEO, బ్రెయిన్ ద్వారా వచ్చిన సిగ్నల్స్ ని హార్మోన్స్ పనిచేస్తాయి. హార్మోన్స్ వర్కర్స్ అనుకోండి, బ్రెయిన్ CEO. కాబట్టి ఇది హార్మోన్స్ మీద డిపెండెడ్ అయి ఉంటుంది మొత్తం మన యొక్క బాడీ స్ట్రక్చర్ అనేది. యుక్త వయసులో వచ్చిన తర్వాత టెస్టోస్టిరాన్ అనే లెవెల్స్ వేగంగా ఇంక్రీజ్ అవుతాయి. అదే సమయం లోపల వాళ్ళ యొక్క వాయిస్లో బేస్ రావడం, స్టామినా పెరగడం, లేదంటే హెయిర్స్ అంటే గడ్డం రావడం, అప్పుడప్పుడే సెక్సువల్ డిజైర్స్ రావడం, ఎనర్జెటిక్గా ఫీల్ కావడం, వాళ్ళ బాడీ లోపల హార్మోన్ చేంజ్ అయ్యే కొద్దీ ఈ యొక్క గ్రోత్ అనేది మీరు చూస్తుంటారు. ఇది మొత్తం టెస్టోస్టిరాన్ ఎఫెక్ట్ వల్లనే అని మీరు గుర్తుంచుకోండి. సైన్స్ ఏమంటుందంటే, సైన్స్ ప్రకారం టెస్టోస్టిరాన్ అనేది మజిల్ ప్రోటీన్ అంటే మజిల్ టిష్యూస్ అనేవి బ్రేక్ డౌన్ అయినప్పుడు దానిని రిపేర్ చేయడానికి ఈ యొక్క టెస్టోస్టిరాన్ అనే హార్మోన్ హెల్ప్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక వర్కౌట్స్ చేసినా, పని చేసినా, ఎక్సర్సైజ్ చేసినా కానీ మీ యొక్క మజిల్ టిష్యూస్ డ్యామేజ్ అవుతాయి. డ్యామేజ్ అయిన సమయం లోపల ఈ యొక్క హార్మోన్ బెటర్గా ఉంటే దానిని రీకవర్ చేస్తుంది. కాబట్టి ఈ యొక్క హార్మోన్ బెటర్గా ఉంచుకోవడం చాలా ఇంపార్టెంట్. మీ యొక్క టిష్యూస్ ఎక్కడైతే డ్యామేజ్ అవుతాయో దాంట్లోనే రిపేర్ చేయడానికి ఇది చాలా అవసరం ఉంటుంది. నెక్స్ట్ ఇది మన యొక్క బ్రెయిన్ మీద కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది స్ట్రాంగ్గా, గుర్తుంచుకోండి. సైన్స్ ప్రకారం టెస్టోస్టిరాన్ డోపమైన్ న్యూరో ట్రాన్స్మిటర్స్ మీద కూడా ఇండైరెక్ట్లీ ఎఫెక్ట్ చూపిస్తుంది. డోపమైన్ అంటే ఏమిటంటే అసలు మోటివేషన్, హ్యాపీనెస్ కు సంబంధించిన ఒక బెటర్ హార్మోన్ కెమికల్. ఇది సింపుల్ గా కెమికల్. అందుకే టెస్టోస్టిరాన్ బ్యాలెన్స్ గా బెటర్ గా ఉన్నప్పుడు చాలా మంది ఎనర్జెటిక్ గా, కాన్ఫిడెన్స్ గా ఫీల్ అవుతారు. కానీ హార్మోన్ బ్యాలెన్స్ డిస్టర్బెన్స్ అయితే టైర్డ్నెస్ రావడం, లో ఎనర్జీ, లో మోటివేషన్, మూడ్ చేంజెస్ రావడం, వీక్నెస్, సెక్సువల్ డిజైర్స్ అనేది తక్కువ ఉండడం కనిపిస్తుంది. ఇది మీకు జస్ట్ బ్రెయిన్ గురించి అర్థమైంది. నెక్స్ట్, టెస్టోస్టిరాన్ బ్లడ్ సర్క్యులేషన్, నర్వస్ సిస్టమ్ మీద కూడా ఇండైరెక్ట్లీ ఎఫెక్ట్ చూపిస్తుంది. సెక్సువల్ సమయంలో బ్రెయిన్ లో డోపమిన్ అంటే నైట్రిక్ ఆక్సైడ్ అండ్ డోపమిన్ అనే కెమికల్స్ రిలీజ్ చేస్తుంది.
ఈ యొక్క నైట్రిక్ ఆక్సైడ్ పని ఏంటంటే మన యొక్క బ్లడ్ విజిల్స్ ని అంటే ఓపెన్ చేయడానికి ఇది హెల్ప్ చేస్తుంది. అప్పుడు బ్లడ్ సర్క్యులేషన్ బెటర్ గా జరిగి మీ యొక్క సెక్సువల్ లైఫ్ అనేది ఇంకా బెటర్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా, ఎప్పుడైతే ఒక వాటర్ పైప్ ఉందనుకోండి, దానిలో పైపు ఓపెన్ ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా వాటర్ సప్లై అనేది బెటర్ గా అవుతుంది. ఒకవేళ వాటర్ పైప్ లో కచరా ఉన్నా ఓపెన్ లేకపోయినా కానీ వాటర్ వెళ్ళడం అదే డిస్టర్బెన్స్ అవుతుంది. సేమ్ అదే విధంగా మీ యొక్క బ్లడ్స్ విజిల్స్ అనేది ఫుల్ గా అంటే ఓపెన్ ఉండి ఈ యొక్క నైట్రిక్ ఆక్సైడ్ బెటర్ గా రిలీజ్ అయినప్పుడు మాత్రమే ఇదంతా పర్ఫెక్ట్ గా లైఫ్ ఎంజాయ్ చేయగలుగుతారు. బై మిస్టేక్ లా టెస్టోస్టెరాన్ డౌన్ ఉంటే ఇది పర్ఫెక్ట్ గా జరగదు ఈ యొక్క ప్రాసెస్. నెక్స్ట్ ఈ యొక్క హార్మోన్ కు కూడా రిపేర్ చేయడానికి ఈ యొక్క డీప్ స్లీప్ సమయంలో టెస్టోస్టెరాన్ అనే హార్మోన్ రిపేర్ కావడం, ఇంబ్యాలెన్స్ లోపల ఉంటే బ్యాలెన్స్డ్ కావడం, అప్ డౌన్ లోపల ఉంటే నార్మల్ కావడం జరుగుతుంది. అది కూడా మనం డీప్ స్లీప్ లో ఉన్నప్పుడు మాత్రమే. అందుకే ప్రతి ఒక్క పర్సన్ 7 hours స్లీపింగ్ అనేది కంపల్సరీ. టైం టు టైం ఫుడ్ ఇంటేక్, వాటర్ ఇంటేక్ ఇవన్నీ మెయింటైన్ చేసినప్పుడే ఆ యొక్క స్లీపింగ్ లోపల ఈ యొక్క హార్మోన్ రిపేర్ కావడం జరుగుతుంది. మీరు ఒకటి గుర్తుంచుకోండి, మొబైల్ ఉందనుకో, ఈ యొక్క మొబైల్ ని టైం టు టైం మీరు అప్డేట్ చేసినప్పుడు మాత్రమే నెక్స్ట్ అది పర్ఫార్మెన్స్ చాలా బెటర్ ఇస్తుంది. ఒకవేళ మొబైల్ ని టైం టు టైం అప్డేట్ చేయకపోతే దాని పర్ఫార్మెన్స్ స్లోగా అవుతుంది. అదే విధంగా ఈ యొక్క హార్మోన్ బెటర్ గా అప్డేట్ అవుతూ ఉండాలి. నైట్ టైంలో ప్రాపర్ స్లీప్నెస్ అనేది కంపల్సరీ ఉండాలి. చాలా మంది చిన్న చిన్న విషయాలకే స్ట్రెస్ గురి అవుతుంటారు. ఈ యొక్క స్ట్రెస్ గురి అయినప్పుడు టెస్టోస్టిరాన్ కు ఆపోజిట్ హార్మోన్ ఉంటుంది ఒకటి, కార్టిజాల్ అనే హార్మోన్. అది డేంజర్. ఆ యొక్క టెస్టోస్టిరాన్ కు దీనికి పడదు. బై మిస్టేక్ లా మీరు ఏమన్నా విషయం లోపల స్ట్రెస్ గురైతే ఈ యొక్క కార్టిజాల్ హార్మోన్ అనేది వెంటనే రిలీజ్ అయి టెస్టోస్టిరాన్ యొక్క ప్రొడక్షన్ ని తగ్గిస్తుంది, అంటే దీనిని నొక్కేస్తుంది. అందువల్ల మీ యొక్క సెక్సువల్ లైఫ్, మీ యొక్క టెస్టోస్టిరాన్ అనే హార్మోన్ డౌన్ కావడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క కార్టిజాల్ అనే హార్మోన్ ని వీలైనంత వరకు ఎక్కువ రిలీజ్ కానియకుండా చూసుకోండి. నెక్స్ట్ ఎక్సర్సైజ్ న్యాచురల్ గా ఈ యొక్క టెస్టోస్టిరాన్ అనే హార్మోన్ ని ఎక్కువగా స్టామినాగా ఎక్కువగా బెటర్ గా అయ్యేటట్లు ప్రొడ్యూస్ చేస్తుంది. ఇక్కడ ఎక్సర్సైజ్ లోపల వార్మప్ చేయడం, యోగా చేయడం, మెడిటేషన్, జిమ్ చేయడం, పుషప్స్ కొట్టడం, ఈ విధంగా మజిల్ గ్రోత్ కు సంబంధించిన అన్ని రకాల ఎక్సర్సైజ్ చేసినప్పుడు ఈ యొక్క హార్మోన్ అనేది ఆటోమేటిక్ గా యాక్టివ్ అయి స్టామినా పెరిగి అన్ని విధాలుగా సపోర్ట్ ఇస్తుంది. దీనిని యాక్టివ్ చేయడానికి వర్కౌట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. వెయిట్ లిఫ్టింగ్ వర్కౌట్స్ గిటంగా ఎవరైతే హార్ట్ అంటే హార్ట్ కు రిలేటెడ్, పార్ట్ బై పార్ట్ కు రిలేటెడ్ ఎక్సర్సైజ్ చేస్తారో వాళ్ళ లోపల కూడా బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్మెంట్ కావడం, ఆక్సిజన్ అనేది బెటర్ గా సప్లై అవుతుంది. అందుకేసనికే ఫిజికల్ యాక్టివిటీస్ చేసే వాళ్ళు ఎప్పుడు ఎనర్జెటిక్ గా, స్టామినాగా, యాక్టివ్ గా ఉంటారు. కాబట్టి మీరు కూడా దానిలో పాల్గొనండి, ఎక్సర్సైజ్ లోపల చేయండి. నెక్స్ట్ అది ఫుడ్ గురించి మాట్లాడుకుంటే, ఈ యొక్క ఫుడ్ కూడా హార్మోన్ ప్రొడక్షన్ లోపల మేజర్ పాత్ర పోషిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీ యొక్క టెస్టోస్టెరాన్ బెటర్ గా ఇంప్రూవ్మెంట్ అయ్యి స్టామినా పెరగడానికి ప్రోటీన్ ఇంటేక్ కరెక్ట్ గా తీసుకోవాలి. జింక్, హెల్తీ ఫ్యాట్స్ అంటే లైక్ ఒమేగా 3 గుడ్ ఫ్యాట్స్, విటమిన్ డి సపోర్ట్ ఇస్తుంది. కానీ ఎవరైతే జంక్ ఫుడ్ తీసుకుంటారో, షుగర్ తీసుకుంటారో, కోల్డ్ డ్రింక్స్, ఆల్కహాల్, స్మోకింగ్, చికెన్లు, మటన్లు, బిర్యానీలు, బీరులు, వీళ్ళకు ఈ యొక్క హార్మోన్ డిస్టర్బెన్స్ అయ్యే అవకాశం ఉంది. అంటే డిస్టర్బెన్స్ అయ్యి ఈ యొక్క టెస్టోస్టెరాన్ అనే హార్మోన్ డౌన్ అవుతుంది. ఒకటి గుర్తు పెట్టుకోండి, ఏ మెడిసిన్ మిమ్మల్ని మీ యొక్క హార్మోన్ ని ఇంప్రూవ్మెంట్ చేసి ఆరోగ్యంగా ఉంచదు. మీరు మారాలి, జీవన శైలి మారాలి, ఆహారం మారాలి. అన్ని మారినప్పుడు మాత్రమే ఈ యొక్క హార్మోన్ బెటర్ గా ఇంప్రూవ్మెంట్ అవుతుంది. దీనిలో మీరు రియల్ గా టెస్టోస్టెరాన్ ని బెస్ట్ గా మార్చుకోవాలనుకుంటే కొన్ని రకాల పద్ధతులు ఫాలో అప్ కావాలి. ఫస్ట్ ది గుడ్ స్లీప్ ఉండాలి. ఈ యొక్క స్లీప్ అనేది నార్మల్ గా కాదు, వండర్ఫుల్ గా ఉండాలి. ఈ యొక్క స్లీప్ వండర్ఫుల్ గా ఉండాలంటే మీరు డిన్నర్ 7 o'clock లోపే చేయండి. నెక్స్ట్ బ్యాలెన్స్డ్ ఫుడ్ అంటే కొందరు ఎక్సర్సైజ్ చేసేటోళ్ళు ప్రోటీన్ ఎక్కువ తీసుకోవడం, కార్బోహైడ్రేట్స్ తక్కువ, విటమిన్స్ ఎక్కువ అప్ డౌన్ లోపల తీసుకుంటారు. బ్యాలెన్స్డ్ అంటే 40% కార్బోహైడ్రేట్స్, 30% ప్రోటీన్, 30% విటమిన్స్ అండ్ మినరల్స్. ఈ విధంగా ప్లేట్ బ్యాలెన్స్డ్ అయి ఉండాలి. నెక్స్ట్ మీ యొక్క స్ట్రాంగ్ మైండ్ సెట్ తోన మీరు ఒక ఫోకసబుల్ గా ఉండాలి. మీ యొక్క వర్క్ లోపల, మీ యొక్క స్టడీలో, ఈ యొక్క వర్కౌట్స్. నెక్స్ట్
వర్కౌట్స్ అంటే జిమ్ చేయడం, యోగా చేయడం ఇది కంపల్సరీ ఫాలో అప్ కావాలి. ఈ యొక్క స్ట్రెస్‌ని కంట్రోల్ చేసుకోవాలి. ఇవన్నీ మీరు ఒకసారి గుర్తు తెచ్చుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే మళ్ళా వీడియో చూడండి. మీకు ఈ యొక్క హార్మోన్‌ని నేచురల్ వే లోపల ఎక్కువ డెవలప్‌మెంట్ చేసుకోవడానికి, మీ యొక్క స్టామినా పెంచుకోవడానికి, మీ యొక్క మీసాలు, గడ్డాలు గట్టి ఉండి, వాయిస్ లోపల బేస్ ఉండి, ఒక అబ్బాయి అంటే అబ్బాయి లాంటి లక్షణాలు రావాలంటే ఈ యొక్క హార్మోన్ బెటర్‌గా ఉత్పత్తి చేసుకోవడానికి ఎలాంటి డౌట్స్ ఉన్నా మీ యొక్క సెక్సువల్ లైఫ్ లోపల ఎలాంటి క్వెషన్స్ ఉన్నా కానీ నాకు మెసేజ్ సెండ్ చేయండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి. సపోర్ట్ ఇవ్వండి. ఇంతసేపు వీడియో చూసినందుకు మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు.